ఈరోజు ఈ సమావేశానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ మంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు, పెద్దలు, నీటిపారుదల సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, అన్ని కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ సివిల్ సప్లై కమిషనర్ గారు, గౌరవ అన్ని జిల్లాల నుంచి చేసిన కలెక్టర్లు, అన్ని శాఖల సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఏజెండాలో ఒకటే అంశం, రైతుల దగ్గర నుంచి ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన అంశం మీద గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్లు బ్రీఫ్ చేసేటప్పుడు క్లుప్తంగా టోటల్ మీ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ టోటల్ ఎంత పంట పండింది, ఎంత ప్రొక్యూర్ చేశాం, బ్యాలెన్స్ ప్రొక్యూర్మెంట్ కి ఏముంది, ఎప్పటిలోప కంప్లీట్ చేయగలుగుతాం, అవుటర్ లిమిట్ ఇందాక గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిస్కషన్ చేసుకునేటప్పుడు పోర్టులకి ఎట్లా మాన్సూన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది చేసుకొని ఎలా ప్లాన్ చేస్తారు బిఫోర్ పోర్ట్ క్లోజ్ చేసుకోవాలి. Good evening to Honorable Minister for Civil Supplies sir and Honorable In Charge Minister sir and Civil Supplies Secretary sir and all Honorable MLAs and other colleague collectors. సార్ వరంగల్ జిల్లాకి సంబంధించి సార్ మనకి 96,000 ఎకరాలలో మనం పంట వేయడం జరిగింది. ప్యాడీ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 1.93 lakh మెట్రిక్ టన్స్ సార్. ఇప్పటి వరకు ప్యాడీ మనం పర్చేస్ చేసింది 90,000 మెట్రిక్ టన్స్ కి పర్చేస్ చేస్తున్నాం సార్. సెంటర్స్ లో ఇంకా ఉన్నది మన దగ్గర RIY ఉన్నది 41,000 మెట్రిక్ టన్స్ ఉంది సార్. ఇంకా మాకు కోతలు ఖానాపూర్ సైడ్ అంటే మోస్ట్లీ వరంగల్ రెవెన్యూ డివిజన్, నర్సంపేట రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వరంగల్ అయిపోతుంది సార్, 31st కల్లా కంప్లీట్ చేస్తాము. బట్ నర్సంపేట్ కోతలే కాలేదు సార్ ఇంకా. సో ఖానాపూర్, నల్లబెల్లి ఇవన్నీ కూడా కోతలు ఆల్మోస్ట్ ఒక 62,000 మెట్రిక్ టన్స్ ఇంకా వచ్చేది ఉంది సార్ మనకి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఈ పర్చేసెస్ కి కన్సర్న్ సార్, మేము షిఫ్ట్ చేసాము, నియర్ టు 97% షిఫ్టింగ్ అయిపోయింది సార్. ఒక 3,000 మెట్రిక్ టన్ను మన దగ్గర స్లోగా మూవ్మెంట్ ఉంది. బికాస్ మాకు లోడింగ్ దగ్గర ఆల్మోస్ట్ 6,000 మంది హమాలీలు పనిచేస్తున్నా కూడా అన్లోడింగ్ దగ్గర 3,000 కంటే ఎక్కువ ఉండట్లేదు సార్. బికాస్ బీహార్ హమాలీలు ఒక రోజు వస్తే వెళ్ళిపోవడం, ఇట్లాంటి కొన్ని సమస్యలు, ఈచ్ మిల్ దగ్గర వెహికల్స్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. నిన్న సెక్రటరీ సార్ చెప్పిన స్ట్రాటజీలో లారీస్ ఎక్కడ ఆగిపోతున్నాయో ట్రాక్టర్స్ తీసుకొని మొబిలైజ్ చేసేటట్టు అండ్ అన్లోడింగ్ ఏ రెవెన్యూ డివిజన్ లో అయితే వర్క్ అయిపోతుందో అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం, ఇట్లాంటి కొన్ని స్ట్రాటజీస్ తీసుకొని ఉన్నాం సార్. సో దాంతో ఈ రోజు కూడా బక్రీద్ ఉన్నా కూడా మనం మూవ్ చేయగలిగాము, ఈచ్ సెంటర్ కి వెహికల్స్ అనేవి పంపించగలిగినాం సార్. ఇదే స్ట్రాటజీ ఫాలో చేస్తే June 15th వరకు నర్సంపేట రెవెన్యూ డివిజన్ కూడా కంప్లీట్, వరంగల్ ప్యాడీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇంకా స్పేస్ రిలేటెడ్ గా సార్ మనకి ఆల్మోస్ట్ 2.70 మిల్లింగ్ కెపాసిటీ ఉన్న మిల్స్ ఉన్నా కూడా మనకి 1 lakh CMR ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నందుకు అది స్పేస్ లేదు. 1.63 lakh మెట్రిక్ టన్స్ స్పేస్ ఉన్నా కూడా సార్ ఇంకా మనకి షార్టేజ్ 23,000 మెట్రిక్ టన్స్ వస్తుంది సార్ ఇక్కడ. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ సార్ విత్ వరంగల్ డిస్ట్రిక్ట్ కి. అండ్ మనకి అడిషనల్ టార్గెట్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినా కూడా ఒక 70%, 80% ఈ డిస్ట్రిక్ట్ లో మనం ప్రొక్యూర్ చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ ని హ్యాండిల్ చేయగలిగే పరిస్థితిలో ఈ జిల్లా ఉంది సార్. అండ్ మనకి వెహికల్స్ వచ్చేసి మనము టార్గెట్ ఇచ్చిన 150 అయినా ఈ రోజు వరకు వెహికల్స్ మనం లారీస్ 245 పెట్టాం సార్. అండ్ ఆల్మోస్ట్ 209 ట్రాక్టర్స్ ని పెట్టి మొబిలిటీ అయితే చేస్తున్నాం సార్. సో వరంగల్ జిల్లాకి సంబంధించి అదర్ ఇష్యూ ఏంటంటే సార్, మాకు మిల్లర్స్ నుంచి కూడా ఇష్యూ ఉండింది సార్. వేర్ గ్రేడ్ ఏ కామన్ వెరైటీ డిఫరెంట్ ఉండడం తోటి వాళ్ళు అన్ని ఈసారి FCIకి ఇవ్వడం తోటి ఇష్యూ క్రియేట్ చేస్తే వాళ్ళతోటి మాట్లాడితే FCI వాళ్ళు ఇప్పుడు మిల్లర్ యాక్సెప్టెన్స్ మీరు వరంగల్ పర్సెంటేజ్ చూస్తే కొద్దిగా తక్కువ ఉంది సార్. ఎందుకనంటే వెళ్ళిన ప్రతి బ్యాగ్ అక్కడ వాళ్ళు ఇది కామన్ గ్రేడ్, ఇది మేము తీసుకోము అనే ప్రతిదీ మనం బుల్డోజ్ చేసి వాళ్ళతోటి మాట్లాడి చేయించవలసి వస్తుంది సార్. అదొక్క ప్రాబ్లం మాకు ఇక్కడ ఇష్యూ ఉంది సార్. సో దిస్ ఈస్ ఫ్రమ్ వరంగల్ సార్. సో మీరు క్రాప్ కటింగ్ దాని దగ్గర, కట్ దాని దగ్గర ఎప్పుడైతే అప్పుడు ప్రొక్యూర్ చేస్తారు, అట్లయినంత వరకు పోర్టులో 31st కానీ పోర్టు లోపల అవుటర్ లిమిట్ పెట్టుకొని కౌంట్ చేసుకోండి. Yes sir. Good evening, sir. Collector Mulgu, sir.
Approximately, sir, we have 1 lakh metric ton projected arrival. Out of that, 81,000 has arrived, sir. Out of 81,000, 73,000 already shifted, sir. As of now, we do not have any drenched paddy also. Around 21 centers out of 149 we have already closed. And 145 CR payment has been done, sir, which is around 82%, sir. By 4th of June, we will be able to close almost everything, sir. No issues, sir. ఎందుకంటే రేట్ స్టార్ట్ అవుతుంది. సార్ నా పేరు సందీప్ సార్, నేను కలెక్టర్ జనగాం సార్. సో సార్ మా దగ్గర టోటల్ ప్రొడక్షన్ 1,81,000 మెట్రిక్ టన్ సార్. దీని మీద 1,78,000 ఆల్రెడీ పీపీ సెంటర్స్ కి వచ్చినాయి. 3,500 ఇంకా రావాలి. 3,500 సార్ ఇంకా రావాలి సార్. సో మా ప్రొక్యూర్మెంట్ టోటల్ గా సార్ ఇప్పుడు 1,58,000 మెట్రిక్ టన్ ఆల్రెడీ వీ హావ్ డన్ సార్. సో దీంతో పాటు ఓన్లీ 21,000 మెట్రిక్ టన్ మాత్రమే చేసుకోవాలి సార్. జనరల్లీ మాకు జనగాం డివిజన్ లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సార్. సో ఇన్ 2 days విల్ బి ఏబుల్ టు క్లోజ్ ఎంటైర్ జనగాం డివిజన్ సార్. సిమిలర్లీ షేన్ గన్పూర్ లో ఒక 6 days పడతాయి సార్ మాకు. సో వీఆర్ మొబిలైజ్ ఆల్ ద ట్రక్స్, మా శాండ్ లారీస్ అండ్ ఆల్. దాదాపు 400 లారీస్ తో వీఆర్ డూయింగ్ సార్. Tractors is also in 300 numbers lo we are transporting sir. Every day 9,000 metric ton targets ద్వారా చేయడం జరిగింది sir. So we are trying to accommodate each and every whatever sir have given targets sir, we are trying to accommodate that sir. So అదే విధంగా sir మా దగ్గర 294 crores కూడా పేమెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు sir. Out of the 365 crores procurement sir. So OPMS entry is also 82%, Miller acknowledgements are 97% sir. So no problem sir, we are on target sir. By 4th we will be able to complete it sir. ఎవరో ప్రజాప్రతినిధులు మీ నియోజకవర్గంలో శాసనసభ్యులు ఏమన్నా మెయిన్ పాయింట్స్ ఉంటే మీరు చెప్పండి అన్న, మంచిగా దానికి అడ్రస్ చేస్తారు. టోటల్ ప్రొక్యూర్ చేసుకోండి మొక్కలు కూడా ప్యారల్ గా, అది కూడా కంప్లీట్ అవ్వాలి. ఏదైనా కానీ అక్కడ ఉండకుండా కావాలి. చూడండి మనం ఈ మార్కెట్ యార్డ్లలో ఉన్న సెట్స్ లో పెడతామా ఏంటని ఉంటే కంప్లీట్ చేసేది, మీరు ప్రొక్యూర్ చేసేసుకోండి. ఇక్కడ చిన్న విషయం సార్, మా ఈ హన్మకొండ జిల్లాలో శాంపేట మండలం ఉంది. 1,60,000 టన్నులు పడితే 60,000 లిఫ్ట్ అయింది. 1,00,000 టన్నులు ఉంది. 20,000 హన్మకొండ జిల్లాకు, వరంగల్ జిల్లాకు, పెద్దపల్లికి ఒక 20,000 ఇచ్చారు సార్. అలాట్మెంట్ ప్రకారంగా దయచేసి మిల్లులు అలాట్ చేస్తే మా యొక్క ధాన్యము దించుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ హన్మకొండ కొంత అలాట్మెంట్ ఇచ్చారు, ఆ అలాట్మెంట్ వచ్చిన లారీలను వేటేజ్ 4-5 రోజులు 6 రోజులు కాకుండా కొద్దిగా లేబర్ ను తొందరగా పెట్టుకొని రైస్ మిల్లర్స్ కు దించుకునే ఏర్పాటు ఆదేశాలు తమ ద్వారా మరి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఒకసారి కమిషనర్ గారు వీళ్ళు చెప్పేదానికి మనం ఎలా ఇచ్చిన దానికి కొంత డిఫరెన్స్ ఉన్నట్టుంది. మీరు ఒకసారి ఓవరాల్ చెక్ చేసుకుని ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ పుష్ చేయండి. టైం టు టైం డెసిషన్ తీసుకుంటే బెటర్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. చెప్తే గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ సార్కి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనన్న గారికి, అధికారులకు, మరి మిగతా ఎమ్మెల్యేలకు అందరికి కూడా అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. కలెక్టర్లు ఎప్పుడప్పుడు నాకు సహకరిస్తున్నారు. కాక బిల్డర్స్ అందరికి తెలుసు ప్రాబ్లం, గన్నీ బ్యాగ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, హమాలి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇంకా సుమారుగా 18% కాన్స్టిట్యున్సీలో వర్ధనపేట అంటే వరంగల్ పర్వతగిరి అండ్ వర్ధనపేట కలిపి వరంగల్ జిల్లా కింద వస్తుంది సార్. అలాగే ఒక 3 to 5% ఇన్ హన్మకొండ పెండింగ్ ఉంది సార్ కొంచెం, ఎందుకంటే అన్ని వేయింగ్ అయిపోయి ఉన్నాయి. వర్షాలు పడకుండా ఉంటే తొందరగా స్పీడ్ గా చేస్తే బాగుంటుంది. ఇంతవరకు ప్రభుత్వం చేసిన పనులలో ఏమాత్రం కొంచెమైనా కూడా ఇప్పటివరకు చేసిన పని అంతా మళ్ళీ వృధా అయిపోతానే బాధ తప్ప ఏం లేదని. మరి మీరు కూడా మంచి డిసిషన్ తీసుకున్నారని, మహిళలకు మనకు గోడౌన్స్ ఇస్తా అన్నారు. అది తప్పనిసరిగా గుడ్ మెసేజ్ టు ఆల్ ద కాన్స్టిట్యున్సీ అని మేము దానిపైన మీరు ఫోకస్ చేసి గోడౌన్స్ ఇస్తే బాగుంటుంది అన్న. మనం కట్టుకోవడానికి మెయిన్ గా ప్రాబ్లం గోడౌన్స్ తోనే మనకు వర్షాకాలం వచ్చిందండి. థ్యాంక్ యూ అన్న. సో ముగింపు కంటే ముందు గౌరవ జిల్లా కలెక్టర్లకి ఒకటే చెప్తున్నాం, మీరు మీ కింద ఉన్న స్టాఫ్ అది ఆర్టీఓలు కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ కానీ కోఆర్డినేషన్ తో 100% మనం ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ప్రొక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ గౌరవ కలెక్టర్ తీసుకోవాలా. దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ సీరియస్. అట్లా రైస్ మిల్లర్స్ ఏదైతే
తాలు పేరుతో ఇతరత్ర 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు ఉందో అక్కడ ఉండే ఏ ఎంఆర్ఓ పరిధిలో ఆ రైస్ మిల్స్ ఉంటాయో సీరియస్ యాక్షన్ తీసుకోండి వాటి మీద కూడా. అటువంటిది ఉన్నా కూడా ఎంటర్టైన్ చేయాలి. థర్డ్ పాయింట్, మిగతా జిల్లాల నుంచి మీకు అలొకేషన్ చేసింది మీ దగ్గర ఒకవేళ ప్లేస్ లేదు అనుకుంటే ఇమ్మీడియట్లీ మీరు సివిల్ సప్లై కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తే దెన్ సివిల్ సప్లై కమిషనర్ గారు స్టేట్ వైడ్ వాళ్ళ దగ్గర ఒక డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి ఈ విల్ మేనేజ్ ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పగలుగుతారు. కాబట్టి అది మీ దగ్గరే పెట్టేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి మీకు వస్తాను అని చెప్తే ఆల్రెడీ గోడౌన్లు లేవు సార్ అని మీరు అంటారు. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ లో ఇక్కడికి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి మీరు అసెస్ చేసుకోవాలి. సివిల్ సప్లై కమిషనర్ గారితో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని దాన్ని కూడా నలిఫై చేయండి. ఓవరాల్ గా ఇది ఛాలెంజ్. ఈ 5-6 డేస్ ప్రాపర్ గా కలెక్టర్సే ఒక్కళ్ళే కాదు, కలెక్టర్ కింద ఉన్న అధికారులు కూడా తమాషాలు ఏం చేయకుండా ప్రాపర్ గా యాక్ట్ చేసి రైతుల దగ్గర నుంచి ప్రాపర్ గా ప్రొక్యూర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ ఆదేశించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.